హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నా స్టైల్లో నేను ఎలా పెడుతున్నానని చూపిస్తున్నానండి. మామిడికాయలు క్లీన్ చేసి పెట్టుకోవాలండి, తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పచ్చడిలోకి మనం ఆవాలు, మెంతులు వేయించుకోవాలండి. 100 గ్రామ్స్ మెంతులు, ఒక 50 గ్రాముల ఆవాలు. నేను ఆవాలు తక్కువ పోస్తున్నానండి. ఒక కళాయి తీసుకొని మనం ఇప్పుడు మెంతులు వేయించుకుందామండి. మెంతులు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం మాడనివ్వద్దండి, చిటపట అంటాయి కదా, అలా వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మెంతులు మరి మాడనివ్వద్దండి, కొంచెం ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి, ఇవి తీసి పక్కన పెట్టుకొని మనం ఆవాలు కూడా వేయించుకుందాము. ఆవాలు కొంచెం లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ వేగనివ్వద్దు. ఎక్కువ వేగాయి అనుకోండి చేదు వస్తాయి, అందుకోసమని తక్కువగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక కళాయిలో ఒక 5-6 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెచ్చే వరకు వెయిట్ చేద్దామండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాతకి మనం దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం లైట్గా వేయించుకొని తాలింపు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కూడా మనం మామిడికాయ పచ్చడిలో వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ పోయొద్దు, కొద్దిగా వేసుకోవాలి, వేడి చేస్తాం కదా ఆయిల్, అందుకోసమని. ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 1/2 కేజీ ఎల్లిపాయలు కూడా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఎల్లిపాయలు కూడా ఇప్పుడు మనం పచ్చడి ఎలా కలుపుకోవాలనో చూద్దాము. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి, ఆ మామిడికాయలు ఇప్పుకుందాము. ఇప్పుడు నేను ఈ డబ్బాతోనే ముక్కలు కొలుసుకుంటానండి, ఎన్ని ముక్కలు అయ్యాయో చూద్దాము. ఇది కేజీ డబ్బా అండి. ఈ డబ్బాతో 2 డబ్బాలు ముక్కలు అయ్యాయి అనుకోండి, 2 డబ్బాలకి ఒక పావుసేరు కారం పోసుకోవాలి. అందుకోసమని ఎన్ని డబ్బాలు అవుతాయో కొలుస్తున్నాను. ఇప్పుడు చూద్దాము ఎన్ని డబ్బాలు అవుతాయో. ఇప్పుడు కొంతమంది ఇలా కేజీల లెక్క కూడా జోకుతారంట అండి, జోకి దాన్ని బట్టి కారం పోస్తారంట. మా అమ్మ వాళ్ళు మా చిన్నప్పటి నుంచి ఇలాగే పెట్టేవాళ్ళండి ముక్కలు కొలిసి, అందుకోసం నేను కూడా ఇలాగే వాళ్ళ దగ్గర నేర్చుకున్నా కదా, అలాగే పెడుతున్నాను నేను కూడా. ఇప్పుడు ఈ డబ్బాతో 6 డబ్బాలు ముక్కలు అయ్యాయండి. 6 డబ్బాలు అంటే నేను 3 పావుసేర్ల కారం పోయాల్సి వస్తుంది. అదే మనం ఇప్పుడు ఇలా ముక్కలల్లో కొంచెం అది ఇట్లా పేపర్ ఉంటుందండి, జీడి తీసేటప్పుడు అది క్లీన్ చేసుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. నాకు ఒక దగ్గర ముక్కకు ఉందండి, అందుకే తీసాను. అలా లేకుండా చూసుకోండి, మీరు మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు కూడా తుడిచిపెట్టుకోవాలండి. 6 అయినాయి కదా, 6 డబ్బాలకు 3 పావుసేర్ల కారం పోస్తాను నేను. ఇప్పుడు ఇలా ఎల్లడుపుగా ఉండే బేషన్లో తీసుకోవాలండి ముక్కలు. ఎల్లడుపుగా ఉందనుకోండి బేషను, పచ్చడి కలుపుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పావుసేరు గ్లాస్తో 3 గ్లాసులు కారం తీసుకుంటానండి. ఈ కారం నేను మిరపకాయలు తీసుకొని పట్టించానండి మిల్లు దగ్గర. ఎందుకంటే మనం కొన్న కారం కంటే పట్టించుకున్న కారం చాలా బాగుంటుంది కదా, అందుకోసం అనేసి ఇంట్లో పట్టించిన కారమే నేను పచ్చళ్ళలో కూడా కలుపుతానండి. కొంచెం కారం తక్కువ ఉన్న కాయలు తీసుకుంటాను. ఎక్కువ కారం ఉన్నాయి అనుకోండి మంటగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి కొద్దిగా తక్కువ కారం ఉండే తీసుకోవాలి. ఇలా తీసుకొని 3 గ్లాసుల కారం కొలుసుకున్నానండి. ఇప్పుడు నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఇది సాల్ట్ బరువు ఉంటుంది కదా, అందుకోసం అనేసి నేను 3 గ్లాసుల కారానికి 1.5 గ్లాసున్నర సాల్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది రాక్ సాల్ట్ కొంచెం ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది, కషంగా ఉంటుంది. మళ్ళీ అది కాక ఉప్పు బరువు కదా, అందుకోసం అనేసి 1.5 గ్లాసున్నర సాల్ట్ తీసుకుంటున్నాను. సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళతోనే, వడియాలతోనే అందరి ఇల్లు కలకల్లాడిపోతూ ఉంటాయండి. ఎవరింట్లో చూసినా మామిడికాయ పచ్చళ్ళు అవి పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూసారా, ఇది 1.5 గ్లాసున్నర వేసుకున్నాను నేను సాల్ట్. ఇంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న మెంతి పొడి, ఆవాల పొడి, మెంతి పొడి కలుపుకుందాము. ఇప్పుడు వేసుకున్నాము కదా, అంతా ఈవెన్గా కలుపుకోవాలండి. మొత్తము మసాలాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అన్నీ ఇలా కలుపుకోవాలండి. మొత్తం కలిసిపోయాయి కదా, మామిడికాయ ముక్కలన్నీ పెద్ద బేషన్లో వేసుకున్నాము కదా. ఇప్పుడు దీంట్లో నేను పల్లి నూనె తీసుకుంటున్నానండి. పల్లి నూనె
అయితే పల్లీలు కూడా మేము బయట పల్లీలు తీసుకొని మిల్లు దగ్గర పట్టించుకున్నామండి. ఏ గ్లాస్తో అయితే మనం కారం తీసుకున్నానో ఆ గ్లాస్తో 3 గ్లాసులు కారం తీసుకున్నాను కదా, 3 గ్లాసులు కారము 3 గ్లాసులు ఆయిల్ తీసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, ముక్కలకి పట్టించుకోవాలండి. పసుపు ఒక 2 స్పూన్లు పసుపు వేస్తున్నాను. ఈ పసుపు వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముక్కలకంతా పసుపు పట్టేలాగా కలుపుకోవాలి. మా చిన్నప్పుడు అయితేనండి ఊర్లో వందల కాయలు పెట్టేవాళ్ళండి పెద్ద పెద్ద జాడీలోకి. ఇప్పుడు అలా పెట్టేవాళ్ళే లేరు. 10 కాయలు 20 కాయలు అంతకంటే ఎక్కువ ఎవరు పెట్టట్లేరు. పసుపు అంతా పట్టేసింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మసాలాలు, ఆ మసాలాలన్నీ యాడ్ చేద్దాము. యాడ్ చేసేసుకొని దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ, అది కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ముక్కలకు కారం పట్టేలాగా కలుపుకోవాలి. కొంతమంది విడి వెల్లిపాయలు కూడా వేస్తారండి, కాకపోతే నేను విడి ఎల్లిపాయలు వేయలేదండి. ఎందుకంటే మా ఇంట్లో తినరండి, విడి ఎల్లిపాయలు తీసి పక్కకు పెడతారు. అలా పడేసిన దానికంటే ఇట్లా మనం మిక్స్ చేసుకొని వేసుకుంటే అందరు తింటారు కదా, అందుకోసమని మొత్తం నేను మిక్సీ పట్టాను. ఇప్పుడు 3 గ్లాసులు ఆయిల్ పోసుకుందాము అండి. పల్లి నూనె అయితే టేస్టీగా ఉంటుంది. 3 గ్లాసులు పోసుకుంటే ఇంకా మళ్ళీ మనకు అవసరం ఉండదండి. కరెక్ట్ కొలత. మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. వేడి ఆయిల్ పోయొద్దండి, పచ్చి ఆయిలే పోయాలి. నేను తాలింపులో కొద్దిగానండి వేడి చేసి పోసాను. పచ్చళ్ళలో పచ్చి ఆయిల్ అయితేనే బాగుంటుంది. చూసారా ఎలా సరిపోతుందో. పొడిలాడితే కారం సరిపోదండి మనకి. ఇప్పుడు కొంచెం ముద్దలాగే ఉంది కాబట్టి ఆయిల్ మొత్తం సరిపోతుందండి. ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇలా కొలత పెట్టుకున్నామంటే. మనం మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇందాక మనం సాల్ట్ మసాలా వేసినప్పుడు కారం తెల్లగా ఉంది కదా, ఇప్పుడు ఎంత రెడ్గా అయిపోయిందో చూడండి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం నేను పెరుగు బకెట్లో పెడుతున్నానండి. చెయ్యి పెట్టండి కుదరట్లేదండి. మామిడికాయ పచ్చడి పెట్టామంటే చెయ్యి పెట్టాల్సిందే కదా. పెరుగు నా దగ్గర జాడీ లేదండి, అందుకోసమనే నేను పెరుగు బకెట్లోకి తీసుకుంటున్నాను పచ్చడి. ఇది 3 days దాకా ఇందులోనే ఉంచేస్తాను. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత ఇది మొత్తం కలుపుతానండి కిందికి మీదికి. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు పెరుగు బకెట్లోకి తీసుకున్నాం కదా, 3 days తర్వాత మొత్తం పచ్చడి మొత్తం కలపాలండి. కలిపిన తర్వాత నేను జాడీలోకి తీసుకుంటా, మొత్తం టైట్గా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి పెట్టాం కదా, ఆ బేషన్లో నేను కొంచెం అన్నం వేసాను. అన్నం టేస్ట్ చూద్దామనేసి. చాలా బాగుంటుంది కదా, చూద్దాము ఎలా ఉందో. చాలా బాగుంటుందండి ఇలా తినడము. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. కాకపోతే ఇప్పుడే కలిపాం కదా, సాల్ట్ కొంచెం ఉప్పగా ఉంటుంది. సాల్ట్ కరిగిందంటే అది సెట్ అయిపోతుంది. 3 days తర్వాత అండి ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి ఇంత నిండుగా ఉంది కదా పచ్చడి, ఎలా కిందికి వచ్చేసిందో చూడండి. సగానికి వచ్చేసింది బకెట్కి. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాము. ఆయిల్ చూడండి మొత్తం మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి కిందికి మొత్తం అడుగున ఉంది కదా, ఆయిల్ మొత్తం అడుగుకి వెళ్ళిపోయింది. సాల్ట్ చాలేదనుకోండి, ఇప్పుడు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూడండి పచ్చడి ఎలా వచ్చిందో రెడ్గా. నాకు ఆయిల్ కారాలు ఉప్పులు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.